పుస్తకంలో విద్య చదివి చాలా బాగుందని విడిచిపెట్టేసింది పుస్తకంలోకే వెళ్ళిపోతుంది. పుస్తకంలో ఉన్నది ఆచరణాత్మకం ఎప్పుడవుతుందంటే హృదయములోనికి ప్రవేశిస్తే. ఆ హృదయములోనికి ప్రవేశించడానికే, ఆ అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికే అంత చిత్తశుద్ధి కావలసి ఉంటుంది. దాన్ని మనం ఆచరించాలనేటటువంటి ఆ తాపత్రయం కావలసి ఉంటుంది. సరే, ప్రారంభం చేస్తూ నిన్న మనం భరతుడి గురించి చెప్పుకున్నాం. వంశకర్తలు అంటారు వాళ్ళందరినీ. వంశకర్త అంటే అందరూ వంశకర్తలు కాలేరు కూడా. ఎందుకంటే మీరు నన్ను మన్నించగలిగితే నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను. మీ ముత్తాతగారి నాన్నగారు ఎవరు అని అడిగారు అనుకోండి, చాలామంది చెప్పలేరు. ముత్తాతగారి నాన్నగారు ఎవరు అని ముత్తాతగారి వరకు గుర్తుంటే చాలా గొప్ప విషయం. అసలు ముత్తాతగారి నాన్నగారు ఎవరు, ముత్తాతగారి తాతగారు ఎవరు అని అడిగారు అనుకోండి, అంత ఎవరికి ఏం తెలియవు. అలా తెలియదు, మర్చిపోతారనే గయ్యలో శ్రాద్ధం పెట్టేటప్పుడు కూడా ఈ పేరు గుర్తు లేని వాళ్ళందరికీ ఎన్నెమ్మ అని పేరు పెట్టేస్తుంటారు. కాబట్టి మనకి జ్ఞాపకంలో ఉండరు. జ్ఞాపకం చెయ్యవలసినంత గొప్ప స్థితిని కీర్తిగా కొంతమంది పొంది ఉండరు. సామాన్యంగా జీవితం వెళ్ళిపోతుంది. అంటే నా ఉద్దేశ్యం వాళ్ళని ఎంత మాత్రం చిన్నబుచ్చడం కాదు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు జన్మనివ్వబట్టే తాతగారు, తండ్రి గారు, నేను ఇలా వంశం పరిఢవిల్లుతోంది. కానీ వంశకర్త అన్న మాటకి పేరు ఏమిటంటే, ఆ వంశం ఇక్ష్వాకు వంశం అయితే, నిన్ననే మీతో మనవి చేశాను, రఘువు పుట్టిన తర్వాత రఘువంశము అన్నారు. అంటే ఆ వంశం పేరే మారిపోయింది ఆయన పేరు మీదుగా. అంటే అంతటి మహితాత్ముడై, అంతటి గొప్పవాడైతే ఆయనని వంశకర్త అని పిలుస్తారు. మీరు వింటూ వస్తున్నారు ఆ వంశం ఎలా వెళుతోంది అన్న విషయాన్ని. ఎంతమంది రాజులు పుట్టినటువంటి వారు. అందులో మీరు మొన్నటి రోజు నేను ఉపన్యాసం పూర్తి చేసినప్పుడు యయాతి మహారాజు తన సంతానంలో పూర్ణికి రాజ్యాన్ని ఇవ్వడం దగ్గర విన్నారు. నిన్నటికి అది భరతుడి దగ్గరికి వచ్చింది. ఆ తరువాతి కాలంలో వచ్చినటువంటి చాలా గొప్పవాడు, ఆ వంశ పరంపర అలా చాలా కాలం కొనసాగి వెళ్ళిపోయిన తరువాత ఆ భరత వంశము కురువంశము అని పిలిపించుకుంది. అంటే వంశం మారిపోయిందని కాదు, వంశకర్త మళ్ళీ వచ్చాడు అని. అంటే అంతటి మహితాత్ముడు వచ్చాడు. ఆయన సంవరుణుడు తపతి అనబడేటటువంటి వారికి జన్మించినటువంటి వాడు కురుడు. ఆయన మళ్ళీ అంత ప్రఖ్యాతి వహించాడు. అందుకే ఆయన పేరు మీదుగా వంశం కురువంశం అని పిలువబడింది. వాళ్ళు యుద్ధం చేసినటువంటి క్షేత్రం కూడా కురుక్షేత్రము అని పిలువబడింది. అటువంటి వంశం నడిచి వెడుతోంది. అంటే దాని యందు మహాత్ములు పుట్టుకుంటూ వస్తున్నారు. ఈలోగా